హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో గీక్ తెలుగు. నేను లాస్ట్ 2 మంత్స్ నుంచి వీడియోస్ ఏం చేయలేదు. దానికి క్షమించాలి, నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల. సో నేను 30 డేస్ షార్ట్ సిరీస్ ఏదైతే చేశానో అది కూడా ఒక మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. సో మళ్ళీ కన్సిస్టెంట్గా వీడియోస్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సో క్రిప్టోలో మీకు మంచి కంటెంట్ ఇవ్వాలనేదే నా ఉద్దేశం. సో ఇందులో జెన్యూన్గా అంటే ఈ మార్కెట్లో స్కోప్ ఉంది అని నాకు కొంచెం నమ్మకం ఉంది. సో ఫ్యూచర్ చాలా వరకు డిజిటల్ అవుతుంది కాబట్టి క్రిప్టో కరెన్సీస్ కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ ఉందని నేను నమ్ముతున్నాను. సో మీకు కూడా అలాంటి నమ్మకం ఉంటేనే మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి. సో మీరు ఇక్కడ లాస్ట్ 2 మంత్స్ నుంచి 3 మంత్స్ నుంచి మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది మార్కెట్ ఎంత వోల్టైల్గా ఉందనేది. సో క్రిప్టో మార్కెట్ అనేది ఇంత దారుణంగా ఉంటుంది. సో 70K నుంచి 50Kకి, 50K నుంచి 48, 48 నుంచి మళ్ళీ 59, 20 ఒక 22K రేంజ్లో మనకి బిట్కాయిన్ అనేది అటు ఇటు ఊగుతూ ఉంది. సో మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అర్థమవుతుంది సో ఎంత వాలటైలిటీ అనేది ఉంటుందో. సో ఈ వాలటైలిటీ ఎంత పక్కన పెట్టేస్తే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే బేర్ మార్కెట్ ఉందా, బుల్ మార్కెట్ ఉందా? సో వాలటైలిటీ కన్సల్టేషన్ అనేది ఏ మార్కెట్కైనా మంచిది. బట్ క్రిప్టో మార్కెట్లోకి వచ్చేసరికి అది 10 to 20% ఉంటుంది. సో 20 to 30% కూడా ఉంటుంది, ఒక్కోసారి 50% కూడా ఉంటుంది. బట్ దాని నుంచి కంబ్యాక్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టేసి బిట్కాయిన్ చార్ట్ని ఒక మ్యాక్సిమం మీరు ఏ ఎక్స్చేంజ్లో అయినా వాడండి, అంటే బైనాన్స్లో వాడండి, క్యూకాయిన్లో వాడండి, ఎక్కడైనా వాడండి. సో దాని మ్యాక్సిమం చార్ట్ పెట్టుకొని ఒక్కసారి లాంగ్ మొత్తం లాస్ట్ ఇయర్స్ నుంచి బిట్కాయిన్ అసలు ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఒక్కసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో నేను ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ అనేది ఇవ్వట్లేదు. బట్ ఎక్కడో $3,000 దగ్గర నుంచి ఈరోజు 55,000, 56,000 రేంజ్లో ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి 59,000లో ఉంది. సో నెక్స్ట్ బుల్ సైకిల్ ఎగ్జాక్ట్గా కొడితే అంటే ఇప్పుడు ఆ 72 ఆల్ టైమ్ హైని టచ్ చేసి బ్యాక్ వచ్చింది. సో ఇంకా అంతకన్నా ఎక్కువ ఆల్ టైమ్ హైని రీచ్ అయితే సో బిట్కాయిన్ ఇంకెంత దూరం వెళ్ళొచ్చు. సో దాన్ని మనం ఇమాజిన్ చేయలేం. సో ఈ మధ్యలో వచ్చే వాలటైలిటీ అనేది మనల్ని బాగా అంటే చిన్న చిన్న ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా భయంగా ఉండొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి విషయాల్ని ఏవైతే మీరు ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నారో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్, వీటి నుంచి నేర్చుకోండి. అంతేగాని భయపడిపోయి పారిపోతే సో ఇక్కడ మనం రిటర్న్ చూడలేం. సో ఈ అన్ని ఒడిదుడుకులను ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళే రిటర్న్ చూడగలరు. సో వెన్ దెర్ ఈజ్ అ రివార్డ్ దెన్ దెర్ విల్ బి అ రిస్క్. అక్కడ రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది, రిస్క్ లేని రివార్డ్ అనేది ఉండదు. సో అదే క్రిప్టోలో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. మీకు రిస్క్ గురించి చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్తున్నాను. సో మీరు ఏదైతే లాస్ అవ్వడానికి రెడీగా ఉన్నారో అది మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో అన్లెస్ అంటిల్ మీకు ఆ డబ్బుతో అవసరం లేదు, నేను రోడ్డు మీద పడేశాను, దాన్ని ఏదో జరుగుతుంది అని ఒక ఎక్స్పీరియన్స్ కోసం నేను ఇన్వెస్ట్ చేశానని మాత్రమే చూడండి, మిగతా ఏది కూడా చూడకండి. సో ఎందుకంటే ఈ వాలటాలిటీ మీకు అర్థమైంది కదా, 20 to 30% అంత కరెక్షన్ అయిపోతుంటే ఆల్ కాయిన్స్ ఆల్మోస్ట్ 50 to 60% పడిపోతుంటే సో మీ బ్లడ్ బాత్ అనేది ఎలా ఉంటుందో మార్కెట్లో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. సో మీరు ఇది చూసి కూడా ఇంకా క్రిప్టో గురించి తెలుసుకుందాం అన్న ఇంట్రెస్ట్ మీరు ఉన్నారు కదా, సో మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో ఇందులో జెన్యూన్గా మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, జెన్యూన్గా ఎలా మనం దాని నుంచి రిటర్న్ తీసుకోవాలి, దాన్ని జెన్యూన్గా మన అకౌంట్లోకి ఎలా వేసుకోవాలి, ఈ పియర్ టు పియర్ క్రిప్టో స్కామ్స్ లేకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, సో వీటన్నిటికి సంబంధించి నేను ఒక డీటెయిల్డ్ వీడియోస్ చేయడానికి నేను రెడీ అవుతున్నాను. సో మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ కంటెంట్ బాగుంటే కనుక, అంటే ఈ కంటెంట్లో ఎక్కడన్నా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఫ్యూచర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కంటెంట్ బాగాలేదనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, బ్యాడ్ కామెంట్ పెట్టండి, ఇది మార్చుకో అని. సో ఐ విల్ రెడీ టు టేక్ ఇట్. మీరు ఏది చెప్పినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. సో మీకు కన్సిస్టెంట్గా క్వాలిటీ ఉన్న కంటెంట్ అందించడానికి నా ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎక్కడ నచ్చకపోతే బ్యాడ్ కామెంట్ పెట్టండి, ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ నెగిటివ్. సో మీరు ఎంత తిడితే నేను దాన్ని అంత వాడుకుంటాను. ఖచ్చితంగా దాంట్లో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. సో అలాగే ఏదైనా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తుందంటే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇది షార్ట్గా నేను మళ్ళీ కన్సిస్టెంట్గా వీడియోస్ చేయడానికి నేను రెడీ అవుతున్నాను. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ అయినట్టే నా హెల్త్ ఇష్యూస్. సో మీకు ఈ బుల్ సైకిల్లో మీకు నేను తోడుగా ఉంటాను. ఇంకా బుల్ సైకిల్ అయిపోయిందని అయితే నాకు అనిపించట్లేదు. సో ఇంకా డీటెయిల్గా అనాలిసిస్ వీడియోస్ అనేవి మన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.